స్పిరిచువల్ ఫ్రీడమ్ మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనిషిలో ఉండే ఆ స్పిరిచువాలిటీ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనతో ఉండేది ఆ ఫ్రీడమ్ మాత్రమే. మనిషికి వచ్చే ఈ అలంకారాలు ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఉండే ఈ మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఉండే ఈ స్టార్డమ్ ఏదైతే ఉందో అది ఒక రోజుకి ఫేడ్ అయిపోద్ది. కానీ మనతో ఉండే ఆ స్పిరిచువల్ స్టార్డమ్ మాత్రం ఎప్పటికీ ఉండిపోద్ది. అదే జీవితంలో నేను తెలుసుకున్న నిజం, గ్రహించిన సారాంశం. దాంతో నాలో ఉన్న ఈగో మొత్తం క్రష్ అయిపోయింది. ఈ స్టార్డమ్, ప్రపంచానికి సంబంధించిన స్టార్డమ్ నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది తాత్కాలికం. ఏదైతే స్పిరిచువల్ స్టార్డమ్ ఉందో అది శాశ్వతం. మనం ఈ వరల్డ్ థింగ్స్ కి బియాండ్ వెళ్ళిపోవాలి. ఏదైతే మెగాస్టార్, సూపర్ స్టార్ ఈ స్టేటస్ ఉందో అది కొంతకాలం మాత్రమే. తర్వాత స్లోగా ఫేడ్ అయిపోద్ది. మనల్ని మర్చిపోతారు. ఎంత గొప్ప వాళ్ళైనా మర్చిపోతారు. అదే స్పిరిచువల్ స్టార్డమ్ ఏదైతే ఉందో అది ఎటర్నల్, అది పర్మనెంట్. దాన్ని గనక మనం సంపాదించుకున్నామంటే దానివల్ల కొన్ని తరాల పాటు ఆ ప్రభావం ఉంటుంది. జనం మనల్ని అంత ఈజీగా మర్చిపోరు. ఎప్పుడైనా సరే ఈ లోకానికి సంబంధించిన ఆభరణాలు, అలంకారాలు, ప్రాపంచిక విషయాలు ఇవన్నీ తాత్కాలికం. మెగాస్టార్, సూపర్ స్టార్, తలైవా ఇలాంటివన్నీ టెంపరీ. ఏదైతే ఆధ్యాత్మికంగా గురువులు మనకు అందించారో అది చాలా అరుదు. దాన్నే స్పిరిచువల్ స్టార్డమ్ అంటారు. అది కొన్ని తరాల పాటు నిలిచిపోద్ది. ఎప్పుడైనా సరే మనం స్పిరిచువల్ స్టార్డమ్ కోసం ఆరాటపడాలి, ఆశపడాలని చెప్పి ఫిల్మ్ యాక్టర్ రజనీకాంత్ చెప్పుకొచ్చారు.